Hello. Good morning, everyone. Hello. Are you there? Sangameshwar. Yes, sir. Okay. Abdul. Hi, Abdul. Good morning. Hi, sir. Good morning. How are you doing? Mona. Yes, sir. Yes, sir. Bonus, sir. Okay. Hello, Shankar. Can you please mute yourself? Hello, Shankar. Can you mute yourself? Hello. అబ్దుల్ స్క్రీన్ కనిపిస్తుందా? అబ్దుల్. హలో అబ్దుల్. Yeah, sir. కనిపిస్తుంది, sir. Okay, fine. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మనం ఏం డిస్కస్ చేస్తామంటే అసలు యూఐఎక్స్, వాట్ ఈస్ యూఐఎక్స్? Already in the previous demo class we have discussed about the UIX in briefly description. So we are going to learn today graphic designing. First, what are the graphic principles, what are the graphic elements, and అసలు డిజైన్ చేయడానికి ఏమేమి కావాలి, ఏమేమి ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వాలి, ఏమేమి రూల్స్ ఫాలో అవ్వాలి, ఒక డిజైన్ ని డెవలప్ చేయడానికి ఏమేమి యూజ్ చేయాలి మనం. ఓకే, సో ఇవన్నీ ఈరోజు బేసిక్ ఇంట్రడక్షన్ టు ద డిజైనింగ్. ఏ డిజైన్ చేయాలన్నా కానీ ఇట్ ఈస్ యూఐ ఆర్ ఎనీథింగ్, ఒక డిజైన్ ప్రాపర్ గా బిల్డ్ చేయాలి, డిజైన్ చేయాలంటే ఏమేమి కావాలనేది ఈరోజు నేర్చుకుంటాం ఈరోజు క్లాస్ లో. ఓకే, సో కమింగ్ టు దట్, ఆన్ ద స్క్రీన్ వీ కెన్ సీ అడోబ్ ఇల్లుస్ట్రేటర్. ఇది అడోబ్ ఇల్లుస్ట్రేటర్ ఇంటర్ఫేస్. మనం బేసిక్ గా ఫస్ట్ నేర్చుకునేది అడోబ్ ఇల్లుస్ట్రేటర్. సో ఫస్ట్ అడోబ్ ఇల్లుస్ట్రేటర్ అంటే ఏంటి? ఇన్ షార్ట్ కట్ we will call as AI. Adobe Illustrator we call as AI. AI is a vector based software. Vector based means whatever ఈ కలర్ ఉన్న ఐకాన్, వాట్ ఆర్ ద ఓకే, సో ఏదైతే వెక్టార్ డిజైన్స్ ఉన్నాయో నేను చూపిస్తాను నార్మల్ గా కొన్ని వెక్టార్ డిజైన్స్. సో యూ కెన్ సీ హియర్ what are the vector designs that is called, that will be vector designs. Here you can see a vector designs. You are able to see the screen, Abdul? Picture అనిపిస్తుందా? Yeah, sir. కనిపిస్తుంది, sir. ఓకే, ఇప్పుడు ఈరోజు ఈవెన్ ఆఫ్లైన్ లో ఉన్న ఆన్లైన్ ఉన్న వాళ్ళు ఈరోజు ఏంటంటే మొత్తం ఇంట్రొడక్షన్ ఉంటది. అసలు ఇల్లుస్ట్రేటర్ అంటే ఏంటిది,
ఫర్ సపోజ్ డిజైనింగ్ అనే ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పుడు ఏమేమి రూల్స్ ఫాలో అవ్వాలి, ఏమేమి ఎలిమెంట్స్ యూజ్ చేయాలని. ఇప్పుడు ఏదైతే స్క్రీన్ పైన కనిపిస్తుంది ఇది వెక్టార్ డిజైన్. వెక్టార్ డిజైన్ అంటే ఏదైతే కలర్స్ యూజ్ చేసి మనం చేస్తాము. సో ఇందులో నార్మల్ గా స్పెసిఫిక్ గా డిఫరెంట్ కలర్స్ యూజ్ చేసి ఇది డెవలప్ చేస్తాం. ఎక్కడ కంపెనీ లోగో చూసినా వేర్ ఎవర్ యూ కెన్ సీ కంపెనీ లోగోస్ ఆర్ డిజైన్స్, యూ కెన్ సీ ఎ వెక్టార్ డిజైన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వెక్టార్ డిజైన్స్ ఓన్లీ. ఇప్పుడు గూగుల్ సింబల్ అది వెక్టార్ డిజైన్. ఏ సింబల్ తీసుకున్నా అవన్నీ వెక్టార్ డిజైన్ లోనే లోగోస్ అన్ని క్రియేట్ చేస్తారు. ఆ వెక్టార్ డిజైన్స్ అనేది ఎందులో చేస్తారు, అడాబ్ ఇల్లుస్ట్రేటర్ లో చేస్తారు. అడాబ్ ఇల్లుస్ట్రేటర్ ఇస్ అ వెక్టార్ బేస్డ్ సాఫ్ట్వేర్. ఫస్ట్ పాయింట్, అడాబ్ ఇల్లుస్ట్రేటర్ ఇస్ అ వెక్టార్ బేస్డ్ సాఫ్ట్వేర్. సో ఒక డిజైన్ చేసామంటే అడాబ్ ఇల్లుస్ట్రేటర్ లో దాన్ని మనము ఒక 1000 టైమ్స్ జూమ్ చేసుకోవచ్చు. 1x నుంచి 1000x వరకు జూమ్ చేసుకొని మనం క్లియర్ గా చూసుకోవచ్చు. మనకు వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫోటోషాప్ అండ్ ఇల్లుస్ట్రేటర్ మీన్స్ ఇల్లుస్ట్రేటర్ ఇస్ అన్ వెక్టార్ బేస్డ్ సాఫ్ట్వేర్, Photoshop is a raster based software. Means vector based means you can see a live example on the screen. Raster based means photo. Whatever our photo is there, that is a raster based design. We can see pixels. If we మనం ఫోటోషాప్ లో అనుకుంటా ఒక ప్రాజెక్ట్ ఓపెన్ చేసి ఒక ఫోటో ఓపెన్ చేస్తే దాన్ని జూమ్ చేస్తే మనకు ఒక పిక్సెల్ లాగా కనిపిస్తుంది. పిక్సెల్ మీన్స్ వన్ బాక్స్ కాంబినేషన్ ఆఫ్ కలర్స్. ఏదైతే కలర్స్ కాంబినేషన్ తీసుకొని దాని పిక్సెల్స్ లాగా ఫామ్ చేసి మనకు ఫోటో అనేది ఫామ్ అయింది ఫోటోషాప్ లో. కమింగ్ టు వెక్టర్, ఇఫ్ యూ జూమ్ 100x or 1000x 500x, you will see only color, you cannot see the pixels. In Photoshop it is a raster based software. It is a combination of pixels. By using colors it will form in a photo. Coming to Illustrator is a vector based software. By using colors we are gonna design. This is an example. In this, the background is a yellow color. Just simple. He has taken one square. He has done. ఏదైతే ఒక స్క్వేర్ తీసుకొని ఫిల్ చేసి అన్ని కలర్స్ ఇండివిజువల్ కలర్స్ తీసుకొని మనం డ్రా చేసుకుంటా చేస్తాం వెక్టార్ బేస్డ్. సో ఫస్ట్ డిజైన్ చేద్దాం అనుకుంటున్నాం. డిజైన్ చేయాలంటే ఏమేమి ఫాలో అవ్వాలో తెలియాలి మనకు. ఫస్ట్ ఒక ప్రాపర్ డిజైన్ చేయాలి మనము. అలాంటప్పుడు ఏమేమి గ్రాఫిక్ ఎలిమెంట్స్ ఫాలో అవ్వాలనేది ఇంపార్టెంట్. So we are gonna learn what are the graphic elements. Hello, Abdul and everyone. Give me 2 minutes. I will back. Abdul. Okay. Okay.
Hello, are you there? Yes, sir. స్టాప్ చేస్తారా క్లాస్ ఏమో? I'm audible. Abdul, Hussein. Yes, sir. Okay, fine. I'm starting from first. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది జాయిన్ అయ్యారు. సో ఈరోజు క్లాస్ ఏంటి అంటే బేసిక్ ఇంట్రొడక్షన్ టు డిజైనింగ్. సో డిజైనింగ్ ఎట్లా చేయాలి, ఏమేం ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వాలి, ఏమేం ఎలిమెంట్స్ ఫాలో అవ్వాలి, వాట్ ఆర్ ద ప్రిన్సిపల్స్ వీ హ్యావ్ టు ఫాలో, వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ వీ హ్యావ్ టు ఫాలో, బేసిక్ రిక్వైర్మెంట్ ఫర్ డిజైనింగ్. ఒక డిజైన్ చేయాలంటే ఏమేమి ఫాలో అవ్వాలి. సో అది ఈరోజు క్లాస్ లో చూస్తాం. ఎందుకంటే ఒక డిజైన్ డెవలప్ చేయాలంటే, ఒక ఫోటో ఏదైనా డిజైన్ డెవలప్ చేయాలంటే కొన్ని ప్రిన్సిపల్స్ అనేది ఫాలో అవ్వాలి, ప్రాపర్ గా చేయాలి. సో ఆ ప్రిన్సిపల్స్ ఈరోజు చూస్తాం. సో మనం ఫస్ట్ నేర్చుకునేది గ్రాఫిక్ డిజైనింగ్. అందులో మనం యూజ్ చేసే సాఫ్ట్వేర్స్ ఏంటంటే అడాబ్ ఫోటోషాప్ అండ్ అడాబ్ ఇల్లుస్ట్రేటర్. So this is the interface of Adobe Illustrator. The main difference of Adobe Illustrator and Adobe Photoshop. Adobe Illustrator kuno Adobe Photoshop ki main difference endante Adobe Illustrator is a vector based software. Adobe Photoshop is a raster based software. In Adobe Illustrator, మనం Adobe Illustrator లో ఒక డిజైన్ చూసుకుంటే నార్మల్ గా I will show one design of Adobe Photoshop. This is an Adobe Illustrator photo. Vector design అంటే కాంబినేషన్ ఆఫ్ కలర్స్. ఓకే, కలర్స్ యూజ్ చేసుకొని మనం చేస్తాము. ఎంత జూమ్ చేసినా మనకు కలర్స్ కనిపిస్తాయి. 1000x 500x ఎంత జూమ్ చేసినా కలర్స్ కనిపిస్తాయి. కమింగ్ టు ఫోటోషాప్, ఇట్ ఈస్ ఎ రాస్టర్ బేస్డ్ సాఫ్ట్వేర్. ఇట్ ఈస్ ఎ డిజిటల్ ఇమేజ్ కాంబినేషన్ ఆఫ్ పిక్సెల్స్. ఒక్కొక్క పిక్సెల్ కనిపిస్తుంది జూమ్ చేస్తే. ఇప్పుడు మన ఫోటో తీసుకున్న ఫోటోషాప్ లో ఓపెన్ చేసినా జూమ్ చేసి చూస్తే పిక్సెల్స్ లో కలర్, ఒక పిక్సెల్ లో కలర్స్ అన్ని కాంబినేషన్ తోటి కొలాబరేట్ అయ్యి మన ఫోటో అనేది ఫామ్ అవుతుంది జూమ్ అవుట్ చేస్తే. ఓకే, సో మనము ఇందులో డిజైన్ చేసుకోవాలంటే కొన్ని ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వాలి. సో బేసిక్ గా there are 12 principles for a designing graphic designing or any picture. ఈ బేసిక్ ప్రిన్సిపల్స్ అనేది ఫాలో అవ్వాలి. ఏమేం ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వాలంటే కమింగ్ టు ద ఫస్ట్ ప్రిన్సిపల్, కాంట్రాస్ట్. కాంట్రాస్ట్ మీన్స్ కలర్. కలర్ అనేది ఎంత ఉండాలి. ఓకే, ఒక పిక్చర్ తీసుకుంటే కలర్ అనేది ఎంత ఉండాలి. సో 2 పిక్చర్స్ కాంబినేషన్ గా ఒక డిజైన్ లో పెట్టినాం. అప్పుడు యూ కెన్ సీ ద ఎగ్జాంపుల్ ఫర్ ద కాంట్రాస్ట్. సో ఈ 2 పిక్చర్స్ చూస్తే మీకు ఏం డిఫరెన్స్ అనిపిస్తుంది. దే హ్యావ్ టుక్ ఏ బ్లాక్ బ్యాక్గ్రౌండ్. సో ఆన్ దట్, in one picture he took a red color text and another picture he took a light color green, light green. సో ఈ రెండిట్లో మనకి డిఫరెన్స్ ఏంటంటే మనం బ్యాక్గ్రౌండ్ డార్క్ తీసుకుంటే టెక్స్ట్ అనేది లైట్ గా తీసుకోవాలి. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ నుంచి మన టెక్స్ట్ అనే కంటెంట్ అనేది హైలైట్ కావాలి. కంటెంట్ మీన్స్
ఏదైతే మనం టెక్స్ట్ అయినా ఫోటోస్ అయినా డిజైన్ లో ఏం యూజ్ చేస్తామో ఆ కంటెంట్ అనేది హైలైట్ కావాలి. బయట మనము అడ్వర్టైజ్మెంట్ చూసుకుంటే ఫ్లెక్సీ చూసుకుంటే మనకు ఓన్లీ 50% ఆఫ్ అండ్ షాప్ నేమే హైలైట్ అయింది బ్యాక్గ్రౌండ్ ఉన్న డీటెయిల్స్ కంటే. సో ఎందుకంటే మన గ్రాప్ చేసుకోవాల్సింది ఆడియన్స్ అక్కడనే కాబట్టి దాన్ని హైలైట్ చేస్తారు బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది లైట్ గా పెట్టేసి. సో వాట్ ఎవర్ ద కలర్ వి ఆర్ యూజింగ్, ఇఫ్ ఇట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ విల్ బి డార్క్, ద ఫోర్గ్రౌండ్ విల్ బి లైట్. ఫోర్గ్రౌండ్ అంటే ఏదైతే పైన కలర్ యూజ్ చేస్తున్నామో కంటెంట్ ఆర్ ఫోటోస్ కి బ్యాక్గ్రౌండ్ యూజ్ చేసినా కానీ ఆ కలర్ అనేది లైట్ కలర్ లో యూజ్ చేయాలి. అప్పుడే మనకి డిజైన్ అనేది ప్రాపర్ గా కనిపిస్తుంది. ఇక్కడ బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ లో లైట్ కలర్ గ్రీన్ టెక్స్ట్ యూజ్ చేస్తే మనకి డిజైన్ అనేది చూడడానికి ప్రాపర్ గా మంచిగా కనిపిస్తుంది. ఇట్ విల్ బి లుక్ గుడ్. అదే రెడ్ కలర్ యూజ్ చేస్తే ఇట్ విల్ మిక్స్ ఇన్ టు దట్ బ్యాక్గ్రౌండ్ లో కలిసిపోతుంది. సో డిజైన్ అనేది ప్రాపర్ గా కనిపించదు. కాంట్రాస్ట్ మీన్స్ కలర్ కాంబినేషన్ ఎలా యూజ్ చేయాలనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ బ్యాలెన్స్ మీన్స్ ఒక డిజైన్ లో మనం క్యారెక్టర్స్ తీసుకుంటే ఎట్లా బ్యాలెన్స్ చేయాలి. సో ఇక్కడ ఒక 2 సర్కిల్స్ ఉన్నాయి. దేర్ ఆర్ 2 సర్కిల్స్ ఇన్ అ పిక్చర్ మీన్స్ ఇన్ ద బ్యాలెన్స్ మీన్స్ వీ హ్యావ్ టు బ్యాలెన్స్ ద డిజైన్. ఒక ఆర్ట్ బోర్డ్ తీసుకున్నాం. ఆర్ట్ బోర్డ్ మీన్స్ ఏదైతే మనము ఫోటోషాప్ లో అయినా ఇల్లుస్ట్రేటర్ లో అయినా వైట్ స్క్రీన్ కనిపిస్తుంది. ఫస్ట్ చార్ట్ నార్మల్ గా చార్ట్ పైన డిజైన్ చేస్తాం దాన్ని ఆర్ట్ బోర్డ్ అని పిలుస్తాం. we call the ఆర్ట్ బోర్డ్. వాట్ ఆర్ ద లేఅవుట్ ఇస్ దట్ వైట్ కలర్ లేఅవుట్ ఇస్ ఆర్ట్ బోర్డ్. ఆర్ట్ బోర్డ్ పైన 2 సర్కిల్స్ తీసుకున్నాం అనుకో, దాన్ని బ్యాలెన్స్ గా పెడితే ఎట్లా ఉంటుంది, ఇన్బ్యాలెన్స్ గా పెడితే ఎట్లా ఉంటుంది అని స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఇఫ్ యూ మేక్ ఏ సర్కిల్స్ ఇన్ మిడిల్ విత్ కాన్స్టెంట్ గ్యాప్, అంటే పర్టికులర్ గ్యాప్ మెయింటైన్ చేసి ప్రాపర్ గా పెడితే నీట్ గా కనిపిస్తుంది. మనము ఆడ్ గా ప్లేస్ చేసినామంటే ప్రాపర్ గా కనిపించదు. అంటే డిజైన్ లో బ్యాలెన్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫర్ సపోజ్ వాట్ ఈస్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఇల్లుస్ట్రేటర్ అండ్ ఫోటోషాప్ అని ఒక డిజైన్ చేస్తాం. ఒక సైడ్ ఇల్లుస్ట్రేటర్ గురించి, ఇంకో సైడ్ ఫోటోషాప్ గురించి డిస్క్రిప్షన్ చేస్తున్నాం. ఫస్ట్ ఒక ఇల్లుస్ట్రేటర్ ఇమేజ్ పెట్టినాం, రైట్ సైడ్ లో ఫోటోషాప్ ఇమేజ్ పెట్టినాం. అందులో మనం హాఫ్ ఆఫ్ ద పార్ట్ యూజ్ చేసుకోవాలి. హాఫ్ ఆఫ్ ద పార్ట్ ఇల్లుస్ట్రేటర్ కి, హాఫ్ ఆఫ్ ద పార్ట్ ఫోటోషాప్. నార్మల్ గా బయట డిఫరెన్సెస్ చూసి ఎలా అనిపిస్తే పేజ్ లో హాఫ్ అది, పేజ్ లో హాఫ్ ఇది, అంటే బ్యాలెన్స్డ్ గా చేస్తారు. అదే పేజ్ లో 1/4 తీసుకొని ఇంకోటి 3/4 తీసుకుంటే ఎలా అనిపిస్తుంది, ఆర్డర్ గా అనిపిస్తుంది. సో డిఫరెన్సెస్ అనేది బ్యాలెన్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వాట్ ఎవర్ ద డిజైన్ వీఆర్ డూయింగ్ దట్ మస్ట్ బి గుడ్. ఓకే, సో మనం అదే సర్కిల్స్ ని ఒక ప్యారలల్ స్పేస్ లో ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తే డిజైన్ అనేది ఆడ్ గా అనిపిస్తుంది. నాట్ ఏ సర్కిల్స్ డిజైన్ అయినా కానీ అది ఒక బ్యానర్ ప్రిపేర్ చేస్తుంది. ఒక బ్యానర్ లో నేమ్ టైటిల్ అనేది మెన్షన్ చేస్తుంది. సపోజ్ ఒక షాప్ ఓపెనింగ్ ఉంది, ఆ షాప్ నేమ్ మెన్షన్ చేసి ఒక ఎంటీ స్పేస్ వదిలేసి ఓన్లీ షాప్ నేమ్ హైలైట్ చేస్తే కింద డిజైన్ అంతా ఎంటీగా ఉంటే అది ఆర్డర్ అనిపిస్తుంది. దాని బ్యాలెన్స్ అంటే దానికి ఇంకేమేం పర్టికులర్ నీడ్స్ అవన్నీ పెట్టేసి డిజైన్ అనేది బాగా అనిపించాలి. లైక్ ఎగ్జాంపుల్ ఈ సర్కిల్స్ లాగా ఈ 2 డిజైన్స్ లో ఓన్లీ 2 సర్కిల్స్ ఉన్నాయి. డిఫరెన్స్ ఏంటంటే ప్లేస్మెంట్ బ్యాలెన్సింగ్. ఈక్వల్ గా బ్యాలెన్స్ చేసినప్పుడు, ఈక్వల్ స్పేసింగ్ ఉన్నప్పుడు పిక్చర్ అనేది ప్రాపర్ గా క్లియర్ గా కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ ఎంఫసైజ్ మీన్స్ ప్లేసింగ్. The meaning of emphasize means giving the value means, first suppose we are seeing a movie poster. In the movie poster we can see the hero heroine photos and the names of the entire crew in between below of the poster. ఒక మూవీ పోస్టర్ తీసుకుంటే అందులో క్రూ మొత్తం ఫోటో ఉంటది అండ్ మూవీ టైటిల్ ఉంటది అండ్ క్రూ మొత్తం డీటెయిల్స్ అన్ని కింద ఉంటాయి. సో అందులో ఏది హైలైట్ అయింది, మూవీ టైటిల్ అనేది హైలైట్ అయ్యింది. సో టైటిల్ ఎక్కడైనా కానీ హైలైటెడ్ ఉండాలి, దానికి వాల్యూ ఇవ్వాలి. తర్వాత అందరి నేమ్స్ అనేది ఇంక్లూడ్ అవుతాయి, కాకపోతే సెకండ్ ప్రియారిటీ అండ్ థర్డ్ ప్రియారిటీ డిపెండ్స్ అపాన్. ఇందులో ఫస్ట్ డిజైన్ లో చూసుకుంటే టైటిల్ అనేది హైలైట్ అయ్యి సబ్ హెడ్డింగ్ అంటే సెకండ్ ఏదైతే సెకండ్ ప్రియారిటీ ఉందో దాన్ని తక్కువ పెట్టుకోవాలి. సో ఎందుకంటే అది అంత ఇంపార్టెంట్ కాదు కాబట్టి ఫస్ట్ టైటిల్ అనేది హైలైటెడ్ ఉంటుంది మూవీ పోస్టర్ లో. సెకండ్ యాక్టర్ అండ్ యాక్ట్రెస్ నేమ్ అనేది నార్మల్ టెక్స్ట్ తోటి వస్తుంది, అది పర్టికులర్ గా చూస్తేనే కనిపిస్తుంది మనకు. ఓకే, అదే మీరు సబ్ టైటిల్ హీరో హీరోయిన్స్ నేమ్ అనేది చాలా పెద్ద పెట్టేసి మూవీ టైటిల్ చిన్న పెడితే ఏం హైలైట్ అయితే అక్కడ హీరో హీరోయిన్ నేమ్ టైటిల్ అయితే హైలైట్ అయితే. సో
ఇప్పుడు మూవీ టైటిల్ అనేది ఎక్కడ ఎత్తుకాలి కదా, అంటే ఒక యూజర్ ఆర్ ఎవరైనా చూసినా గానీ మనకు టైటిల్ అనేది తెలియదు, ఎందుకంటే అది ఎగ్జిస్టింగ్ మూవీ కాదు, అది న్యూ మూవీ. సో టైటిల్ ని హైలైట్ చేయాలి. సో ఎంఫసిస్, ఏదైతే ఫస్ట్ ప్రియారిటీ ఇంపార్టెంట్ ఉందో దానికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి. ఇవన్నీ మనము ఏంటిదంటే గ్రాఫిక్ ప్రిన్సిపల్స్, అంటే ఒక డిజైన్ చేయాలంటే ఏమేమి ఫాలో అవ్వాలనేది ఇంపార్టెంట్. సో ఇవి ఓకే. నెక్స్ట్ రిపిటేషన్. రిపిటేషన్ మీన్స్ వన్ ఆర్ మోర్, ఒకవేళ 2-3 సిమిలర్ యూజ్ చేసినాం, సో ఆ రిపిటేషన్ వచ్చిన వాటిని ఎట్లా ప్లేస్ చేయాలి. ఓకే, ఇన్ ద ఫస్ట్ డిజైన్ యూ కెన్ సీ he took a 4 circles that are 2 colors. ఏవైనా 2 కలర్ కాంబినేషన్ తీసుకొని ప్రాపర్ గా ఒక మేనర్ గా రిపిటేషన్ అనేది యూజ్ చేసింది. సర్కిల్ ని డిఫరెంట్ గా ప్లేస్ చేసుకుంది. ఇన్ ద సెకండ్ డిజైన్ ఒక 2-3-4 కలర్స్ యూజ్ చేసుకొని ప్లేస్మెంట్ అనేది డిఫరెంట్ ఉంది. ఈ రెండు పిక్చర్స్ మనం చూడడానికి క్లియర్ గా ప్లెజెంట్ గా ఫస్ట్ పిక్చర్ అనేది ఉంది, సెకండ్ పిక్చర్ అనేది కొంచెం ఆడ్ గా ఉంది, ఎందుకంటే ప్లేస్మెంట్ అనేది ప్రాపర్ గా లేదు, చూడడానికి కొంచెం డిఫికల్ట్ గా ఉంది. అందులో కలర్స్ కూడా 4-5 కలర్స్ యూజ్ చేసిండు. సో ఏదైతే మనం యూజ్ చేస్తున్నామో రిపిటేషన్ చేద్దాం అనుకుంటారు, ఈ సర్కిల్స్ ప్లేస్ లో క్లియర్ ఉన్నా ఏది ఉన్నా కానీ అది ఒక ప్యాటర్న్ లాగా మెయింటైన్ చేయాలి. కలర్ అనేది కాన్స్టెంట్ గా మెయింటైన్ చేసి మినిమం 2-3 కలర్స్, ఒక బ్యానర్ ఆర్ పోస్టర్ ఏది క్రియేట్ చేసినా 2-3 కలర్స్ యూజ్ చేయాలి. ఒక 10 కలర్స్ యూజ్ చేస్తే అక్కడ డిజైన్ అనేది ఆర్డర్ గా అనిపిస్తుంది. సో ఇక్కడ 2 కలర్స్ యూజ్ చేసి గ్రీన్ అండ్ బ్లూ యూజ్ చేసి పర్టికులర్ మేనర్ లో రిపిటేషన్ అనేది ప్రాసెస్ చేసి కాబట్టి మనం చూడడానికి బాగా కనిపిస్తుంది. సేమ్ అవే సర్కిల్స్ యూజ్ చేసి ప్లేస్ చేసి కానీ ప్రాపర్ గా రిపిటేషన్ అనేది చేయకపోవడం వల్ల, ఈ సీక్వెన్స్ రాయకపోవడం వల్ల డిజైన్ అనేది ప్రాపర్ గా కనిపిస్తలేదు. సో ఇది ఒక ప్రిన్సిపల్ మనం ఫాలో అయ్యేది ఎప్పుడైతే డిజైన్ చేసేటప్పుడు. నెక్స్ట్ వన్ ఈస్ ప్రపోర్షన్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ అనే ప్రపోర్షన్. ప్రపోర్షన్ మీన్స్ సేమ్ మూవీ పోస్టర్ తోటే మొత్తం అన్ని ప్రిన్సిపల్స్ అని చెప్తున్నాం. మూవీ పోస్టర్ లో ఇంకా ఎలిమెంట్స్ ఉంటాయి. ఎలిమెంట్స్ అంటే ఏంటంటే ఫోటోస్ అనే వన్ ఎలిమెంట్, ఇమేజెస్ అనే వన్ ఎలిమెంట్, ఇంకా మనం డిజైన్స్ యూజ్ చేస్తాం, సర్కిల్స్ కానీ వేరే డిఫరెంట్ డిజైన్స్ అనేది యూజ్ చేస్తారు, డాట్స్ అండ్ డిపెండ్స్. సో అవి ఒక ప్యాటర్న్ లో అవి ఉంటాయి, డిజైన్ లో అవి ఉంటాయి కాబట్టి దాన్ని ఒక ప్రొసీజర్ ప్రకారం పెట్టాలి. ఓకేనా, ఇందులో ఏం చేసిండో ప్రపోర్షన్ అంటే టైటిల్ అనేది హైలైట్ చేసి ఏవైతే ఆ ఎలిమెంట్స్ ఉన్నాయో అవి ప్రాపర్ గా ప్లేస్మెంట్ అనేది తీసుకున్నాడు. సో ఈ రెండు పిక్చర్స్ లో మనం ఇంప్రాపర్ గా చేసాం అనుకో, ప్రపోర్షన్ అనేది ఫాలో కాకపోతే టైటిల్ అనేది మినిమైజ్ చేసేసి ఏవైతే ఎలిమెంట్స్ హైలైట్ చేసింది అనుకో, సో అక్కడ మూవీ టైటిల్ చిన్న చేసేసి వెనకాల ఏంటిది ఎలిమెంట్స్ హైలైట్ చేసింది, సర్కిల్ అయినా ఆ ఇమేజ్ అయినా మొత్తం ఇమేజెస్ పెట్టేసి ఫిల్ చేసింది అనుకో, అక్కడ మీకు టైటిల్ కనిపించదు, ఆ పోస్టర్ అనేది బాగా కనిపించదు. సో మూవీ టైటిల్ కి ప్లస్ ఎలిమెంట్స్ అనేది డిస్టర్బ్ కావద్దు, ఎలిమెంట్స్ యూజ్ చేసినా కానీ ఆ టైటిల్ కి ఆ పోస్టర్ లో ఏం డిస్టర్బెన్స్ ఉండద్దు. ఆ డిజైన్ ని ఎన్హాన్స్ చేయాలి, అంటే ఆ ఒక పోస్టర్ ఇంకా బాగా కనబడడానికి ఎలిమెంట్స్ అనేది యూజ్ చేస్తాం. ఆ ఎలిమెంట్స్ వల్ల ఇంకా ఆ డిజైన్ కున్న ప్రియారిటీ అనేది చూడడానికి ఎక్కువ కావాలి. సో ప్రపోర్షనేట్ గా మనము యూజ్ చేయాలి. హైరార్కీ మీన్స్ అంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్, దేని తర్వాత ఏది యూజ్ చేయాలి. ఓకే, ఇంతకుముందు డిస్కస్ చేసినాం కదా, సేమ్ మూవీ పోస్టర్ లో ఫస్ట్ ఏముంటుంది, టైటిల్ ఉంటుంది, తర్వాత సబ్ టైటిల్, ఏదైనా క్యాప్షన్ ఇచ్చేది ఉంటే మూవీకి, కొన్ని మూవీస్ కి క్యాప్షన్ ఇస్తారు, దాని తర్వాత యాక్టర్స్ నేమ్స్, డిఫరెంట్ డైరెక్టర్ నేమ్, మ్యూజిక్ డైరెక్టర్ నేమ్, ఒక ప్యాటర్న్ అనేది ఉంటది. సో అందులో డైరెక్టర్ నేమ్ హైలైట్ చేసేసి మూవీ టైటిల్ అనేది చిన్న పెట్టేసి ఎట్లా అనిపిస్తుంది, ప్రాపర్ ఉండదు. సో ఎంత పెద్ద డైరెక్టర్ అయినా ఆయన నేమ్ చిన్ననే ఉంటుంది, మూవీ టైటిల్ అనేది హైలైట్ అవుతుంది. అంటే ఒక హైరార్కీ ఫాలో అవ్వాలి. హైరార్కీ మీన్స్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్, ఒక ఫ్లో ఫాలో అవ్వాలి ఒక డిజైన్ చేసేటప్పుడు ప్యాటర్న్ బట్టి. ఓకే, ఏం డిస్కస్ చేసాం ఇప్పటివరకు, హైరార్కీ. నెక్స్ట్ రిథమ్ మీన్స్, రిథమ్ అంటే నార్మల్ గా మ్యూజిక్ లో రిథమ్ వస్తుంది కదా, ఫ్లో అనేది. సో డిజైనింగ్ లో కూడా ఒక రిథమ్ అనేది మెయింటైన్ చేయాలి. అంటే మ్యూజిక్ ఎట్లా ప్లే అవుతుంది, కాన్స్టెంట్ గా అప్ అండ్ డౌన్ చదువుకుంటే మ్యూజిక్ తగ్గట్టు కాన్స్టెంట్ గా ప్లే అవుతుంది. సో ఇక్కడ డిజైన్ లో కూడా ఏవైతే మనం యూజ్ చేస్తున్నామో అవి కూడా ఇక్కడ సేమ్ స్క్వేర్స్ యూజ్ చేసిండు అండ్ సర్కిల్స్ యూజ్ చేసిండు. సెకండ్ పిక్చర్ లో
సేమ్ ఎలిమెంట్స్ యూజ్ చేసిండు, స్క్వేర్ సర్కిల్స్ డిఫరెంట్ ఎలిమెంట్స్ యూజ్ చేసిండు. కాకపోతే అవి చూడడానికి ఎట్లా కనిపిస్తున్నాయి, ప్రాపర్ గా కనిపిస్తలేవు. అదే ఒక ప్యాటర్న్, ఒక కాన్స్టెంట్ ఫ్లో లాగా, రిథమ్ లాగా పెట్టి ప్లేస్ చేసినాం అనుకో ప్రాపర్ గా కనిపిస్తుంది. కింద మూవీ పోస్టర్ కింద అందరి నేమ్స్ ఒక లైన్ లో వస్తాయి. డైరెక్టర్, తర్వాత స్టోరీ, ప్రొడ్యూసర్ అని వచ్చేసి మళ్ళీ కింద మ్యూజిక్ డైరెక్టర్, తర్వాత పోస్టర్ డిజైనర్, మళ్ళీ తర్వాత ఎంతమంది క్రూ ఉన్నారో వాళ్ళు ఎవరెవరు సినిమాటోగ్రాఫర్, అవన్నీ డీటెయిల్స్ అన్ని ఒక లైన్ లాగా వస్తాయి. అదే ఒక నేమ్ ఇక్కడ పెట్టేసి ఒకటి మూవీ పోస్టర్ పైన, ఒకటి కింద, ఒకటి మిడిల్ లో పెడితే ఆర్డర్ కనిపిస్తాయి. ఒక ప్యాటర్న్ లాగా ఉంటాయి కాబట్టి ఒక కాన్స్టెన్సీ అనేది మెయింటైన్ చేయాలి, ఒక రిథమ్ అనేది మెయింటైన్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఏదైతే ఇంతకుముందు మనం ప్యాటర్న్ అని మాట్లాడుకున్నామో అదే ప్యాటర్న్ మీన్స్ అవి ప్లేస్ చేసే డిఫరెంట్. నువ్వు నార్మల్ గా ఓపెన్ చేసి చూసుకుంటే ఇక్కడ 1 minute. Here we can see. Here we can see the pattern. Means అందులో ఏదైతే మ్యూజిక్ డైరెక్టర్ నేమ్ అండ్ స్క్రిప్టర్ నేమ్ ఉందో ఒక ప్యాటర్న్ లాగా 1 by 1 పక్క పక్కన ప్యారలల్ గా సేమ్ గా పెట్టిల్లు. సో ఇక్కడ చూసుకుంటే ప్యాటర్న్ మీన్స్ వన్ ఆఫ్టర్ అదర్, ఒక ఈక్వల్ గా డిజైన్ చేయడం. కొన్ని ప్యాటర్న్ డిజైన్స్ ఉంటాయి. ప్యాటర్న్ డిజైన్స్ ఎట్లా కనిపిస్తాయి అంటే సర్కిల్స్, స్క్వేర్స్, చిన్న షేప్స్ యూజ్ చేసుకొని మనకు డిజైన్స్ అనేది చేస్తారు. కాబట్టి చూడడానికి అవి ఎట్లా కనిపిస్తాయి, బాగా కనిపిస్తాయి. ఇవన్నీ ప్యాటర్న్ డిజైన్స్. ప్యాటర్న్ డిజైన్స్ ఇవి జూమ్ చేసి చూస్తే మనకు ఆడ స్క్వేర్స్, ట్రయాంగిల్స్ అంతే ఉంటాయి తప్ప వేరే ఏముండే. సో అలా ఒక ప్యాటర్న్ ఫామ్ చేసి చేస్తుంది కాబట్టి మనకు చూడడానికి బాగా కనిపిస్తుంది. మన కార్పెట్స్ పైన, ఇంకా నార్మల్ గా ఎక్కడ చూసినా కానీ బెడ్షీట్ పైన, దేనిపైన ఒక ప్యాటర్న్, అదొక డిజైన్. సో అవన్నీ ఒక ప్యాటర్న్ లాగా ఫాలో అయ్యి కాంబినేషన్ తోటి మనకు ఒక డిజైన్ అనేది అవుట్పుట్ గా వస్తుంది. ఓకే, మనము ప్యాటర్న్ అనేది కంపల్సరీ ఫాలో కావాలి ఒక డిజైన్ చేసే ముందు. నెక్స్ట్ వైట్ స్పేస్. ఇప్పుడు మూవీ పోస్టర్ ఉంది, అందులో ఎంటీ స్పేస్ ఉంది, దాన్ని ఎట్లా యూజ్ చేయాలి? ఎంటీ స్పేస్ ఒక సైడ్ మొత్తం హాఫ్ అంతా మొత్తం యూజ్ చేసుకొని కింద ఎంటీ స్పేస్ వదిలేసినా కానీ, లేకపోతే పైన యూజ్ చేసి కింద యూజ్ చేసి, ఇఫ్ యూ ఆర్ యూజింగ్ on the top part and below part, and if you are leaving a in the middle part, so it will be complicated. అంటే ఏదైతే మనం ఎలిమెంట్స్ యూజ్ చేస్తున్నామో అది బ్యాలెన్స్డ్ గా యూజ్ చేసుకోవాలి. ఈ పిక్చర్ లో చూసుకున్న ఓన్లీ సర్కిల్ ఒకటే ఉంది, ఆర్ట్బోర్డ్ మొత్తం. దాన్ని ఎక్కడ ప్లేస్ చేయాలి? మిడిల్ లో ప్లేస్ చేయాలి. నేను ఒక కార్నర్ కి ప్లేస్ చేసింది అనుకో, ఇదంతా ఎంటీ కనిపిస్తుంది. అంటే వైట్ స్పేస్ కూడా బ్యాలెన్స్డ్ చేసుకోవాలి. ఓకే, వాట్ ఎవర్ ద వైట్ స్పేస్ ఈస్ దేర్, ద ఆర్ట్బోర్డ్ ఆర్ డిజైన్, ఇక్కడ సర్కిల్ ఒకటే ఉంది. ఇంకా మూవీ పోస్టర్ లో డిఫరెంట్ ఎలిమెంట్స్, నేమ్స్, పిక్చర్స్ ఉంటాయి. అవన్నీ బ్యాలెన్స్ గా యూజ్ చేసుకొని వైట్ స్పేస్ అనేది లేకుండా, కనపడకుండా, ఇక్కడ ఎంటీగా ఉందని కనపడకుండా, యూజర్ చూస్తే ఇక్కడ మొత్తం ఎంటీగా ఉంది, ఇక్కడ బాగాలేదని పర్సెప్షన్ లేకుండా మనము నీట్ గా చేసుకోవాలి. ఓకే, వీ హావ్ టు మేక్ యూజ్ ఆఫ్ ఎ వైట్ స్పేస్. వైట్ స్పేస్ అనేది మనం ప్రాపర్ గా యూజ్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ మొమెంటమ్ మీన్స్ ఒక ఇంతకుముందు ఏదైతే ప్యాటర్న్ అనేది హైరార్కీ అంటే తీసుకున్నాం కదా, ఒక ఫ్లో లాగా, ఇది కూడా ఏదైతే ఎలిమెంట్స్ ఉన్నాయో ఒక ఆర్డర్ వైజ్ గా దాన్ని ప్రాసెస్ చేసుకొని 1 by 1 తీసుకుంటే మనకి క్లియర్ గా కనిపిస్తుంది పిక్చర్ అనేది. ప్లస్ మళ్ళీ చూడడానికి కూడా బాగుంటది. ఇక్కడ సెకండ్ పిక్చర్ లో చూసుకుంటే సర్కిల్స్ అనేది ప్లేస్మెంట్స్ అనేది డిఫరెంట్ పెట్టేసరికి అది అక్కడ ఆర్డర్ గా కనిపిస్తుంది. అక్కడ యూజ్ చేసే రెండు సేమే షేప్స్ అనేది, కాకపోతే ప్లేస్మెంట్ అనేది డిఫరెంట్. సో అది మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. నెక్స్ట్ కమింగ్ టు వెరైటీ.
వెరైటీ అంటే జనరల్ గా చూడడానికి డిఫరెంట్ గా ఉండడం. వెరైటీ ఆఫ్ ఐటమ్స్ అంటే చాలా ఐటమ్స్ అన్నమాట. సో అట్లా ఏవైతే మనం డిజైన్ చేస్తున్నామో అందులో ఇందులో ఒక 2-3 షేప్స్ యూజ్ చేసి డిజైన్ అనేది చేసిండు. ఫస్ట్ దానిలో ఏం చేసిండు, ఒక స్క్వేర్ తీసుకొని దాన్ని రొటేట్ చేసి 180 degrees రొటేట్ చేసి అండ్ ప్లేస్మెంట్స్ అని చేసుకొని ఒక డిఫరెంట్ డిజైన్ లాగా మెన్షన్ చేసింది. అవే షేప్స్ ని ఒక డిఫరెంట్ ప్యాటర్న్ లాగా పెట్టేసి ఒక డిజైన్ లాగా చేసింది. సెకండ్ దానిలో ఏం చేసిండు, ఉన్న సర్కిల్స్ ని ఒక ప్యాటర్న్ లాగా పెట్టేసి అందులో డిఫరెన్స్ ఏం కనిపిస్తలేదు మనకు. ఇదే సర్కిల్స్ ఫర్ సపోజ్ ఇక్కడ ఆ 2 స్క్వేర్ షేప్ ప్లేసెస్ లో ఇంకో 2 సర్కిల్ తీసుకున్నా గానీ దాన్ని కొంచెం డిఫరెంట్ గా ప్రెజెంటేషన్ చేసిండు. ఓకే, దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ వెరైటీ. నెక్స్ట్ కమింగ్ టు ద లాస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎ గ్రాఫిక్ ఈస్ యూనిటీ. యూనిటీ అంటే ఏంది, అన్నిట్లీ బ్యాలెన్స్ చేయడం. యూనిటీ ఉండడం అన్న అంత కలిసి ఉండడం అన్నట్టు. సో వాట్ ఎవర్ ద డిజైన్ వీఆర్ యూజింగ్ దట్ మస్ట్ బి లుక్ సేమ్. మూవీ పోస్టర్ లో చూసుకుంటే టెక్స్ట్ మొత్తం బ్లాక్ కలర్ ఉంటుంది, లేకపోతే బ్లూ కలర్ ఉంటుంది, ఒకటే కలర్ ఉంటుంది. ఎల్లో కలర్ ఎక్కడ పెట్టరు, రెడ్ కలర్ ఎక్కడ ఉండదు. మోస్ట్లీ బ్లాక్ ఆర్ బ్లూ అండ్ కొన్ని డార్క్ కలర్స్ మాత్రమే యూజ్ చేస్తారు. కొన్నిటికి బ్యాక్గ్రౌండ్ బ్లాక్ ఆర్ బ్లూ ఉండేది ఉంటే వైట్ కలర్ టెక్స్ట్ అనేది యూజ్ చేస్తారు, అంటే చూడడానికి బాగా కనిపించడానికి. సో ఇక్కడ ఏదైతే సెకండ్ పిక్చర్ లో ఉందో వీ కెన్ సీ వాళ్ళు డిఫరెంట్ కలర్స్ అనేది యూజ్ చేసి సేమ్ అవే షేప్స్ ని యూజ్ చేసి రిప్రజెంట్ చేసిండు. సో డిఫరెంట్ 4-5 కలర్స్ యూజ్ చేసరికి డిజైన్ అనేది ఆర్డర్ గా కనిపిస్తుంది. సో అదే 1-2 కలర్స్ తోటి చేస్తే నీట్ గా కనిపిస్తుంది. ఏదైతే ఇంతకుముందు ప్యాటర్న్ కానీ ఏది చూసుకున్నా కానీ 1-2 కలర్స్ తోటి వాళ్ళు చేసింది కాబట్టి నీట్ గా మనకు కనబడడానికి ఈజీ ఉంటది. ఇక్కడ 3-4 కలర్స్ యూజ్ చేస్తే డిజైన్ అనేది ఆర్డర్ ఉంటది. ఓకే, దీస్ ఆర్ ద మెయిన్ గ్రాఫిక్ ఎలిమెంట్ ప్రిన్సిపల్స్ టుడే వి ఆర్ డిస్కస్డ్. ఓకే, అసలు డిజైన్ చేయాలంటే ఏమేమి ఎలిమెంట్స్ ఫాలో అవ్వాలి అండ్ ఏమేమి ప్రిన్సిపల్స్ ఫాలో అయ్యి డిజైన్ అనేది బేస్ చేసుకుంటది. ఈ 12 ప్రిన్సిపల్స్ ని బేస్ చేసుకొని మనం మైండ్ లో పెట్టుకొని డిజైన్ అనేది స్టార్ట్ చేస్తే అప్పుడు మనం డిజైన్ చేసేటప్పుడు మనకు గుర్తు వస్తుంది ఇవి ఫాలో అవ్వాలి. సో మనకి వైట్ స్పేస్ అంతా ఉండద్దు అంటే ఇక్కడ ఏం చేయాలి, మళ్ళీ ప్యాటర్న్ ఫాలో అయితే ఎట్లా ఉంటుంది, ఒకవేళ ప్లేస్మెంట్ ఎట్లా పెట్టాలి, టెక్స్ట్ టైటిల్ ఎట్లా హైలైట్ చేయాలి, మళ్ళీ సబ్ టైటిల్స్ ఎట్లా హైలైట్ చేయాలి, నార్మల్ టెక్స్ట్ ఏదైనా పెట్టాలంటే వేరే వాళ్ళ నేమ్స్ పెట్టాలంటే ఎట్లా పెట్టాలి అనేది ఒక ఏదైనా క్రియేట్ చేసినప్పుడు ఇవన్నీ మనము అక్కడ ఫాలో చేస్తాం. ఓకే, నెక్స్ట్ షేప్స్. మనము జనరల్ గా చూసుకుంటే ఏమేమి షేప్స్ ఉంటాయి, మనం గ్రాఫిక్ లో యూజ్ చేసే షేప్స్ ఉంటాయి. జనరల్ ట్రయాంగిల్, స్క్వేర్, సర్కిల్, లైన్, ఇవన్నీ షేప్స్. పాలిగాన్, మనము సైడ్స్ ఎన్ని ఇంక్రీజ్ చేసుకుంటే ఎక్సాగాన్, నానగాన్ అట్లా చేంజ్ అవుతూనే ఉంటాయి షేప్స్ అనేది. ఆ షేప్స్ అనేది బేసిక్ రిక్వైర్మెంట్ ఫర్ ద డిజైనింగ్. ఓకే, సో ఇంతకుముందు డిస్కస్ చేసిన ఇల్లుస్ట్రేటర్ లో చూపిస్తా ఏమేమి బేసిక్ షేప్స్ ఉంటాయో. ఫర్ సపోజ్ ఇఫ్ ఐ వాంట్ టు స్టార్ట్ అన్ డిజైన్, ఒక డిజైన్ స్టార్ట్ చేయాలంటే అది ఇల్లుస్ట్రేటర్ లో ఫస్ట్ ఇల్లుస్ట్రేటర్ టూల్ అనేది ఓపెన్ చేసుకోవాలి. సాఫ్ట్వేర్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఇది మన ఇల్లుస్ట్రేటర్ ఇంటర్ఫేస్ ఏంటంటే ఇక్కడ పైన మెన్యూ బార్ కనిపిస్తుంది కదా, ఈ మెన్యూ బార్ లో టాప్ లెఫ్ట్ వన్ ఇస్ అన్ ఐకాన్, తర్వాత ఇది హోమ్. ఓకే, ఇఫ్ యూ ప్లేస్ ఏ కర్సర్ యూ విల్ గెట్ అన్ డీటెయిల్స్ ఆఫ్ దట్. ఫైల్ లో ఏమేమి ఉంటాయంటే కొత్త టెంప్లెట్ తీసుకోవాలన్నా, ఆర్ట్ బోర్డ్ తీసుకోవాలన్నా ఇక్కడ నుంచి తీసుకుంటాం, లేకపోతే రీసెంట్ ఫైల్స్ ఓపెన్ చేయాలన్నా, లేకపోతే మన సిస్టమ్ లో ఆల్రెడీ చేసిన ఫైల్స్ ఓపెన్ చేయాలన్నా ఓపెన్ యూజ్ చేసుకుంటాం. తర్వాత ఓపెన్ రీసెంట్ ఫైల్స్ అంటే మనం ఏదైతే రీసెంట్ గా వర్క్ చేసినామో అవన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. నేను ఇవన్నీ రీసెంట్ గా చేసిన, సో ఇక్కడ రీసెంట్ గా అన్ని ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఓకేనా, ఇవన్నీ డిసేబుల్ ఉన్నాయని ఇప్పుడు వర్క్ కావు, ఎందుకంటే సేవ్ ఇక్కడ పాసిబిలిటీ లేదు, ఎందుకంటే మనం ఇంకా డిజైన్ అనేది ఓపెన్ చేయలేదు కాబట్టి. ఏదైనా సరే మనం ఇప్పుడు ఎక్సెల్ ఓపెన్ చేసినా, వర్డ్ ఓపెన్ చేసినా ఏం చేయకముందు సేవ్ అనే ఆప్షన్ రాదు, డైరెక్ట్ ఇంటర్ఫేస్ ఓపెన్ చేసినాక. ఓకే, ఇవన్నీ లోపలికి పోయిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ మనకు కొన్ని డిఫాల్ట్ సైజెస్ అనేది ఉంటాయి. ఏమేమి సైజెస్, A4 అంటే మనం జనరల్ గా యూజ్ చేసేది,
A4 సైజ్ పేపర్, అది హైట్ అండ్ విడ్త్ h ఇంటూ W 210 ఇంటూ 297 mm. ఇది టోటల్ డిఫరెంట్ కేటగిరీస్ లలో డివైడ్ అయి ఉంటుంది. మనము మిల్లీమీటర్స్ లో తీసుకోవచ్చు, సెంటీమీటర్స్ లో తీసుకోవచ్చు, ఇంచెస్ లో తీసుకోవచ్చు. నీ రిక్వైర్మెంట్ నీకు ఇష్టం వచ్చిన ప్యాటర్న్ బట్టి, నీ సైజుని బట్టి నువ్వు తీసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ పోస్ట్ కార్డ్, ఇవన్నీ డిఫాల్ట్ గా చేసిన అవైలబుల్ ఉన్న సైజెస్. మనం కస్టమైజ్ చేసుకొని మనము డిజైన్ ఆర్ట్ బోర్డ్ అనేది తీసుకోవచ్చు. వెబ్ లార్జ్ అంటే ఏంటి, వెబ్సైట్ ఉంటది కదా, వెబ్సైట్ లో ఏదైతే మన స్క్రీన్ సైజ్ ఉందో అది. సో నేను జనరల్ గా A4 తీసుకుంటున్నా, డబుల్ ట్యాప్ చేస్తే ఆర్ట్ బోర్డ్ అనేది ఓపెన్ అయింది. ఈ వైట్ కలర్ పోర్షన్ ఏదైతే ఉందో ఇది ఆర్ట్ బోర్డ్. ఓకే, వాట్ ఎవర్ యు ఆర్ సీయింగ్ ఏ వైట్ పోర్షన్ ఇస్ అన్ ఆర్ట్ బోర్డ్. ఇంతకుముందు బేసిక్ షేప్స్ అని చెప్తా కదా, ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ లో చూసుకుంటే మనం దీనిపైన క్లిక్ చేస్తే ఇవన్నీ బేసిక్ షేప్స్ అనేది మనకు అవైలబుల్ ఉన్నాయి. ఏమేమి ఉంటాయి, రెక్టాంగిల్, రౌండెడ్ రెక్టాంగిల్ మీన్స్ అదే రెక్టాంగిల్ కార్నర్స్ అనేది రౌండెడ్ గా ఉంటది. తర్వాత ఎలిప్స్, తర్వాత పాలిగన్, తర్వాత స్టార్ టూల్, తర్వాత ఫ్లేర్. ఓకే, బార్డర్ కలర్ చేంజ్ చేసుకుంటే మీకు బార్డర్ కొన్ను ఇన్సైడ్ కలర్ కి డిఫరెన్స్ ఉంటది. ఓకేనా. స్ట్రోక్ ఉంటది, ఫిల్ కలర్ ఉంటది. స్ట్రోక్ అంటే ఏంటంటే ఇప్పుడు రెక్టాంగిల్ అవుట్ సైడ్ పార్ట్ ఏదైతే కనిపిస్తుందో దాన్ని స్ట్రోక్ అంటాం మనం. బార్డర్ లా లైన్స్ అనేది కనిపిస్తుంది కదా, దాన్ని మనం స్ట్రోక్ అని పిలుస్తాం. ఏదో ఇన్సైడ్ ఉందో అది ఫిల్ కలర్, ఇదేమో స్ట్రోక్. అవుట్ సైడ్ స్ట్రోక్, STROK స్ట్రోక్. మనం దాన్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు, డిపెండ్స్ మన యూసేజ్ ని బట్టి. ఓకే, మొత్తం ఎన్ని షేప్స్ ఉన్నాయి రెగ్యులర్ గా యూజ్ ఇది రెక్టాంగిల్. నెక్స్ట్ రౌండెడ్ రెక్టాంగిల్, దిస్ వన్ ఇస్ a rounded rectangle, the corners will be in a circular. Okay, next one is ellipse, this one is an ellipse. సో ఇవన్నీ బేసిక్ షేప్స్. మనం ఈ పాలిగన్ ఉంది కదా, ఈ పాలిగన్ ప్లేస్ లో ట్రయాంగిల్ కూడా తీసుకోవచ్చు. సో ఎట్లా అంటే మనకి ఎన్ని సైడ్స్ కావాలో అక్కడ మెన్షన్ చేస్తే డబుల్ ట్యాప్ చేస్తే వస్తుంది. ఓకే, ఫస్ట్ ఇంకా నెక్స్ట్ వన్ ఇస్ స్టార్ట్. హలో హలో సార్, వీడియో స్టాప్ అయిపోయినట్టుంది సార్, వీడియో ఏం ప్లే అవ్వట్లేదు ఇక్కడ. 1 minute. You are able to see my screen, Abdul? స్క్రీన్ కనిపిస్తుందా? ఇప్పుడు కనిపిస్తుంది సార్. ఓకే సారీ. ఓకే, ఎక్కడ వరకు చూసినావు అంటే నార్మల్ గా ఎక్కడ వరకు విజిబుల్ అయింది? అది మీరు గూగుల్లో సెర్చ్ చేశారు కదా సార్, డిజైన్స్ అని చెప్పి, అక్కడ దాకే చూసాం. 1 minute. ఓకే, అక్కడి నుంచి ఎలిప్స్ ఇవన్నీ చెప్పిందంతా అసలు అదేం కనిపించలేదు మనకి. ఓకే, వాయిస్ వినిపించింది అంతేనా? ఓకే, ఏం లేదు, నార్మల్ గా దిస్ వన్ ఇది ఏంటిదంటే ఇల్లుస్ట్రేటర్ ఇంటర్ఫేస్. ఈ ఇల్లుస్ట్రేటర్ ఇంటర్ఫేస్ లో బేసిక్ షేప్స్, ఇంతకుముందు ఏదైతే గ్రాఫిక్ ప్రిన్సిపల్ చూసుకున్నామో అందులో మనకు సర్కిల్, స్క్వేర్, పాలిగన్ అవన్నీ డిఫరెంట్ షేప్స్ అనిపిస్తున్నాయి కదా. సో అవన్నీ ఎక్కడ ఉంటాయి ఇల్లుస్ట్రేటర్ ఆర్ ఫోటోషాప్ లో అనేది చూపిస్తున్నాం. ఓకేనా. ఇది ఫస్ట్ వన్ ఇస్ అనే రెక్టాంగిల్, ఇది రౌండెడ్ రెక్టాంగిల్, దిస్ వన్ ఇస్ అన్ ఎలిప్స్, దిస్ వన్ ఇస్ అన్ పాలిగన్, దిస్ వన్ ఇస్ అ స్టార్. నెక్స్ట్ ఇంకొక ఓన్లీ ఈ 6 షేప్స్ మాత్రమే ఉంటాయి. ఓకే, ది ఫ్లేర్ అంటే తెలుసు కదా, నార్మల్ గా ఎఫెక్ట్స్ అనేది ఉంటాయి ఫోటోస్ లో. ఫ్లేర్ ఎఫెక్ట్ ఉంటుంది, ఇట్లా సన్లైట్ లాగా గ్లో అవుతుంది కదా, అది ఫ్లేర్ ఎఫెక్ట్. ఓకే, ఇవన్నీ బేసిక్ షేప్స్. నేను ఇల్లుస్ట్రేటర్ గురించి ఫర్దర్ గా ఇన్ డెప్త్ గా చెప్తా, అంటే ఇందులో ఏమేమి ఉంటాయని చెప్పేసి. ఫర్ సపోజ్ ఒక ఆర్ట్బోర్డ్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇవన్నీ ఈ టూల్స్ మొత్తం ఎందుకు యూజ్ చేస్తున్నాం, ఏ టూల్ పర్పస్ ఏంటిది అండ్ ఫర్దర్ గా డే బై డే మనము నేర్చుకుంటాం. ఓకే, నెక్స్ట్ మనకు మెయిన్ గా ఒక డిజైన్ అనేది 4 to 5, ఇంతకుముందు గ్రాఫిక్ ప్రిన్సిపల్స్ నేర్చుకున్నాం కదా, 4 to 5 ప్రిన్సిపల్స్ పైన, ఎలిమెంట్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. మెయిన్ గా టైపోగ్రఫీ కొన్ని ఉంటాయి, కలర్ థియరీ, టైపోగ్రఫీ. కలర్ థియరీ అంటే ఏమేమి కలర్స్ యూజ్ చేస్తున్నాం, ఎన్ని కలర్స్ యూజ్ చేసుకున్నాం. కలర్స్ లో కూడా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. ఒకటేమో నార్మల్ కలర్, ఒకటేమో గ్రేడియంట్ కలర్. గ్రేడియంట్ మీన్స్ కాంబినేషన్ ఆఫ్ 1 or more. ఓకే, 1 or more అయితే అది గ్రేడియంట్ అంటారు.
2, 3 కూడా యూజ్ చేసి కూడా మనం కలర్ కాంబినేషన్ యూజ్ అనేది చేయవచ్చు. గ్రేడియంట్ అంటే నేను చూపిస్తా. టైపోగ్రఫీ అంటే ఏంటిదంటే మనం టెక్స్ట్ ఏవైతే యూజ్ చేస్తున్నామో నేమ్స్ యూజ్ చేస్తాం కదా, కొన్ని డిఫరెంట్ ఉంటాయి. కొన్నిటికేమో కార్నర్స్ వస్తాయి, కొన్నిటికేమో రౌండెడ్ కార్నర్స్ ఉంటాయి, కొన్నిటికేమో కర్సివ్ రైటింగ్ టెక్స్ట్ ఉంటాయి. మనము ఎక్కడెక్కడ ఏ ప్లేస్ లో ఏం యూజ్ చేయాలో అవి డిఫరెంట్ పర్టికులర్ గా ప్లేస్ బట్టి మనం టైపోగ్రఫీ అనేది యూజ్ చేస్తాం. టైపోగ్రఫీ అంటే టెక్స్ట్ ఎక్కడ ఏది యూజ్ చేయాలో మనం ప్లేస్ ని బట్టి టెక్స్ట్ అనేది చేంజ్ అవుతుంది. మెయిన్ గా ఇవి 2 అనేది చాలా ఇంపార్టెంట్, కలర్ థియరీ అండ్ టైపోగ్రఫీ. మళ్ళా బ్యాలెన్స్. వీడియో మళ్ళీ పాస్ అయిపోయింది సార్. వీడియో నేను ఏం ప్లే చేయట్లేదు, ఓకే సార్. నేను ఏం చూపెట్టట్లేదు, చెప్తున్నా అంతే. సరే సార్, ఓకే సార్. మౌస్ స్టక్ అయిపోతే అనుకున్నాను సార్. ఓకే ఓకే నార్మల్ గా ప్రిన్సిపల్స్ ఏవైతే మనం 12 ప్రిన్సిపల్స్ ఉన్నాయో అవి యూజ్ చేసుకొని డిజైనింగ్ అనేది చేసుకుంటాం. మళ్ళీ తర్వాత మనం మెయిన్ గా గ్రాఫిక్ డిజైన్ చేసే ముందు కొన్ని ఫాలో అవ్వాల్సిన ఎలిమెంట్స్ ఏంటి అంటే టైపోగ్రఫీ అనేది ఒకటి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అంటే ఎక్కడ ఏ టెక్స్ట్ యూజ్ చేయాలని. సెరీఫ్, అందులో టైప్స్ ఉంటాయి, సెరీఫ్, సాన్స్ సెరీఫ్ అండ్ ఇంకా డెకరేటివ్ అన్ని ఉంటాయి. నేను డీటెయిల్ గా 1 by 1 నేను ఇన్ డెప్త్ గా చెప్తాను. వాళ్ళ కలర్ థియరీ ఇవన్నీ ఒక్కొక్క క్లాస్ లో ఇవన్నీ ఇన్ డెప్త్ గా చెప్పాలి. కలర్ థియరీ అంటే ఏం కలర్స్ యూజ్ చేయాలి అంటే ప్లేస్ ని బట్టి. ఇప్పుడు స్కూల్ అయింది అనుకో పర్టికులర్ గా కొన్ని కలర్స్ ఉంటాయి. మళ్ళీ తర్వాత స్కూల్ దానిలో టైటిల్స్ ఎట్లా ఉంటాయి, కర్జు డెకరేటివ్ ఉంటాయి, అంటే నార్మల్ టైటిల్స్ లాగా ఉంటాయి, డెకరేటివ్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకు అట్రాక్ట్ చేసుకోవడం కిడ్స్ కి. నార్మల్ గానేమో బయట చూస్తే సింపుల్ టెక్స్ట్ ఉంటాయి, కొన్ని ప్లేసెస్ లో డిఫరెంట్ టెక్స్ట్ అనేవి ఉంటాయి. అంటే ఏ ప్లేస్ లో ఏ టెక్స్ట్ యూజ్ చేయాలనేది ఇంపార్టెంట్ టైపోగ్రఫీ. ఓకే మళ్ళా టైపోగ్రఫీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్స్ట్ అనేది ఉంటుంది. ఏ టెక్స్ట్ అనేది దేనికి యూజ్ చేస్తాం, డిఫరెన్సెస్ ఏంటనేది తెలుసుకోవాలి. మళ్ళీ కలర్స్ లో కూడా నార్మల్ కలర్స్ ఉంటాయి, రెడ్, బ్లూ అనేది అవన్నీ నార్మల్ కలర్స్. మళ్ళీ గ్రేడియంట్ కలర్స్ అనేది ఉంటాయి. గ్రేడియంట్ అంటే 1 or more కలర్స్ ని యూజ్ చేసుకొని మనము మిక్స్ చేసుకొని యూజ్ చేస్తాం. ఓకే మనము గ్రేడియంట్ డిజైన్ చూసుకుంటే గ్రేడియంట్ గ్రేడియంట్ అని కొట్టేసి వస్తుంది. గ్రేడియంట్ బ్యాక్గ్రౌండ్స్ కొట్టాం అనుకో కాంబినేషన్ ఆఫ్ 1 or more కలర్ ఇది ఉంది కదా. ఇందులో ఎన్ని కలర్స్ యూజ్ చేసిందంటే రెడ్ అండ్ బ్లూ, డార్క్ బ్లూ ఇవన్నీ ఒక 2-3 కలర్స్ యూజ్ చేసుకొని మనము చేసుకోవచ్చు. నార్మల్ గా పిక్చర్స్ కి బ్యాక్గ్రౌండ్ లో ఈ గ్రేడియంట్ అనేది పెడతాం, గ్రేడియంట్ బ్యాక్గ్రౌండ్ అనేది యూజ్ చేస్తాం. ఓకే మళ్ళీ తర్వాత బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఏదైతే ఒక డిజైన్ క్రియేట్ చేస్తున్నామో దానిలో ఏ ఎలిమెంట్స్ ఎక్కడ యూజ్ చేస్తున్నాం, బ్యాలెన్స్డ్ ఉందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది బ్యాలెన్స్ అనేది. ఓకే మెయిన్ గా ఇవి 3. మళ్ళీ హైలైట్ చేయాల్సిన ఏంటిది, మెయిన్ గా మన కంటెంట్ ఏంటి, మనం తీసుకున్న డిజైన్ ఏం చేస్తున్నామో మళ్ళీ అందులో ఏది హైలైట్ చేయాలో అది మనం మెయిన్ గా హైలైట్ చేసి చూపెట్టాలి డిజైన్. ఓకే ఎవరికైనా ఏమన్నా డౌట్స్ ఉంటే చెప్పండి, నేను ఇంకా క్లియర్ గా చెప్తా ఈరోజు ఇప్పటి వరకు జరిగిన దానిలో. అబ్దుల్, యూ హ్యావ్ ఎనీ డౌట్స్? నో సార్. ఓకే ఈరోజు మనం ఏమేమి డిస్కస్ చేసినాం, గ్రాఫిక్ డిజైన్ ప్రిన్సిపల్స్ అండ్ ఇంట్రడక్షన్ టు వాట్ ఈస్ అడాబ్ ఇల్లుస్ట్రేటర్, వాట్ ఈస్ ఫోటోషాప్. సార్ అడాబ్ ఇల్లుస్ట్రేటర్ అని ఎందుకంటాం, ప్లస్ అడాబ్ ఫోటోషాప్ ఎందుకు యూజ్ చేస్తాం అనేది డిస్కస్ చేసినాం. ఓకే నెక్స్ట్ డైరెక్ట్ అడాబ్ ఇల్లుస్ట్రేటర్ లోకి వెళ్ళిపోతాం. మన ఇంటర్ఫేస్ లో ఏమేమి అప్లికేషన్స్ అనేది ఉంటాయి, మనం అడాబ్ ఇల్లుస్ట్రేటర్ తోటి ఏమేమి డిజైన్ చేయవచ్చు, దానికి ఈ రోజు మొత్తం ప్రిన్సిపల్స్ అనేది ఫాలో అయినాం కదా. మళ్ళీ తర్వాత రేపు టైపోగ్రఫీ, కలర్ థియరీ అవి ఇన్ డెప్త్ గా, కలర్ థియరీలో ఏమేమి కలర్స్ ఉంటాయి, ఏమేమి స్కీమ్స్, ప్యాలెట్. కలర్ ప్యాలెట్ అంటే ఆల్రెడీ ఉన్న కలర్స్ ని ప్యాలెట్ వైజ్ ఉంటాయి. అంటే ఒక పోస్టర్ లో తీసుకుంటే ఒక 2-3 కలర్స్ యూజ్ చేస్తారు, అది ఒక కలర్ ప్యాలెట్. అంటే 2 or 3 కలర్స్ తీసుకొని డార్క్ కలర్ ఒకటి, లైట్ కలర్ ఒకటి కాంబినేషన్ తీసుకొని కలర్ ప్యాలెట్ ఫిక్స్ చేసుకుంటాం. ఇప్పుడు కపిలైటీ స్కిల్ చూసుకుంటే మనకు ఓన్లీ 3 కలర్స్ కనిపిస్తాయి. బ్లాక్ అనేది కలర్ కింద కన్సిడర్ చేయము, రిమైనింగ్ అనేది కలర్ కింద కన్సిడర్ చేస్తాం. ఏది మనకు కపిలైటీ స్కిల్ ఒక ఎల్లో కలర్ కనిపిస్తే ఎల్లో వేరియంట్ ఇంకొని బ్రింజాల్ కలర్. అంటే మనం ఎక్కడ చూసినా కానీ ఏ డిజైన్స్ ఏ బ్రౌజర్స్ పైన చూసినా అవే 2 కలర్స్ యూజ్ చేస్తారు, ఎందుకంటే అది బ్రాండింగ్. సో అది ఒక కలర్ ప్యాలెట్ అనేది మెయింటైన్ చేస్తాం. దానికి ప్రతి ఒక్క కలర్ కి మనకు కలర్ కోడ్ అనేది ఉంటుంది, ఎక్సా కోడ్.
అంటే హ్యాష్ ట్యాగ్ హెక్సా కోడ్ అంటే హ్యాష్ ట్యాగ్ అని చెప్పేసి కలర్ కు ఒక కోడ్ ఉంటుంది పర్టికులర్ గా ప్రతి ఒక్క కలర్ కి ఏదైతే ఆ కలర్ కోడ్ యూజ్ చేస్తేనే మనకు ఎగ్జాక్ట్ అవుట్పుట్ అనేది వస్తుంది. ఒక దగ్గర ఒక కలర్ యూజ్ చేసి ఇంకో దగ్గర ఇంకో కలర్ యూజ్ చేస్తే మనకు కొంచెం లైట్ డిఫరెన్సెస్ అనేది కనిపిస్తుంది. సో మనం కలర్ కోడ్ యూజ్ చేసినాం అనుకో ఈజీగా అదే కలర్ వస్తుంది. ఇప్పుడు నువ్వు ఒక కలర్ ప్యాలెట్ తీసుకుందాం అనుకుంటున్నావు, నీకు గూగుల్లో ఒక కలర్ నచ్చింది. సో ఆ కలర్ ప్యాలెట్ గురించి సర్చ్ చేసి నువ్వు ఒక ప్యాటర్న్ కొద్ది తీసుకుందాం అంటే నీకు అలా కలర్ కోడ్స్ అనేది మెన్షన్ చేస్తారు, ఎందుకంటే నీకు ఆ పర్టికులర్ కలర్ అనేది దొరకదు. సో కలర్స్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది కాబట్టి నువ్వు కలర్ కోడ్ ఏదైతే దాన్ని ఇంప్లిమెంట్ చేసినావో నీకు ఎగ్జాక్ట్ అవుట్పుట్ కలర్ అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇది మొత్తం అంతా గ్రాఫిక్ డిజైనింగ్ పార్ట్. ఈ గ్రాఫిక్ డిజైనింగ్ పార్ట్ లో మనము బ్యానర్స్ ఎట్లా క్రియేట్ చేయాలి, లోగోస్ ఎట్లా క్రియేట్ చేయాలి, విజిటింగ్ కార్డ్స్ ఎట్లా క్రియేట్ చేయాలి, టెంప్లెట్స్ ఎట్లా క్రియేట్ చేయాలి, మళ్ళీ ఐకాన్స్ యూఐ ఐకాన్స్ ఉంటాయి అప్లికేషన్స్. ఇప్పుడు ఐకాన్స్ అనేది కనిపిస్తాయి కదా, ఐకాన్స్ మనం ఓన్ గా చేసుకోవచ్చు, అవి ఎట్లా క్రియేట్ చేయాలి. మళ్ళీ ఫోటోషాప్ లో బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్ ఎట్లా కన్వర్ట్ చేయాలి. మళ్ళీ ఫర్ సపోజ్ ఒక ఫోటో పైన మన మన ఫోటో తీసుకుంటే మనకి పింపుల్స్ అవన్నీ ఉంటాయి, ఆ ఫేస్ మొత్తం ఎట్లా క్లియర్ చేయాలి నీట్గా. మళ్ళీ వాటర్ ఎఫెక్ట్స్, వాటర్ డ్రాప్ ఎఫెక్ట్స్ ఉంటాయి నార్మల్ ఫోటోస్ పైన, వాటర్ లో నుంచి పడ్డట్టు కొన్ని ఎఫెక్ట్స్ ఉంటాయి కదా అట్లా. మళ్ళీ స్క్రీన్ లో నుంచి బయటకు వచ్చినట్టు 3D పాప్ అవచ్చు. మన 3D డిజైనింగ్, 3D డిజైనింగ్ అంటే ఇల్లుస్ట్రేటర్ లో ఇప్పుడు ఒక బాటిల్ ఉంది, బాటిల్ 3D డిజైనింగ్ లో ఏం కనిపిస్తుంది, 360 డిగ్రీస్ కనిపిస్తుంది. 3D అంటే ఏంటి, మొత్తం 3D వ్యూ అనిపిస్తుంది. సో ఆ 3D డిజైన్స్ అనేది క్రియేట్ చేసుకుంటాం. ఓకే, ఇంకా ఫోటోషాప్ లో డిజిటల్ కంపోజిషన్ అంటే ఒక ఫోటోని నార్మల్ ఉన్న దాని క్వాలిటీగా ఎట్లా కన్వర్ట్ చేసి మనము చూపెడతాం. ఈ ఇల్లుస్ట్రేటర్ లో ఏమేమి నేర్చుకున్నాం అంటే అసలు ఇంతకుముందు ఒక వెక్టర్ డిజైన్ చూసినాం కదా, ఒక పర్సన్ ఉన్నారు కదా, ఆ పర్సన్ ని మనము మన ఓన్ గా డ్రా చేయొచ్చు యూజ్ చేసి, కలర్స్ యూజ్ చేసి మన ఫోటోని కూడా మనం ఓన్ గా క్రియేట్ చేసుకోవచ్చు. లేదా ఎగ్జిస్టింగ్ టామ్ అండ్ జెర్రీ ఉందనుకో, టామ్ నార్మల్ గా దాన్ని తీసుకొని మనము డ్రా చేసుకోవచ్చు టూల్స్ అన్ని యూజ్ చేసి. అంటే ఇప్పుడు అంటే పెన్ ట్యాబ్ ఏం అవసరం లేదు. ఇప్పుడు ఇల్లుస్ట్రేటర్ ఓపెన్ చేస్తే ఇల్లుస్ట్రేటర్ లో టూ అది మనకు పెన్ టూల్, పెన్ టూల్ అంటే అందులో ఇల్లుస్ట్రేటర్లు ఉన్నాయి యూజ్ చేసి మనం డ్రా చేసుకుంటాం. పెన్ టూల్ యూజ్ చేసుకుని మన షేప్స్ అనేది డ్రా చేసుకుంటాం. ఫర్దర్ గా అవన్నీ డెప్త్ గా ఒక్కొక్క రోజు ఒక్కొక్క దాని గురించి డిస్కస్ చేద్దాం. లోగో అయిందనుకో, లోగో ఎట్లా డిజైన్ చేయాలి, లోగో డిజైన్ చేయాలంటే ఏమేమి ఫాలో కావాలి, ఒక లోగో డ్రా చేయాలనుకుంటే మనం ఏమేమి మైండ్ లో యూజ్. ఫర్ సపోజ్ నేను ఒక లోగో డిజైన్ చేసుకోవాలి, మీరు ఒక కంపెనీ స్టార్ట్ చేసి, అప్పుడు నేను ఒక నేమ్ అనుకుంటా కదా, ఆ నేమ్ కాంబినేషన్ తోటి ఎట్లా ఎట్లా ఎన్ని టైప్స్ ఆఫ్ లోగోస్ అనేది చేయొచ్చు. డిఫరెంట్ డిఫరెంట్ ఎన్ని స్టైల్స్ ఆఫ్ లోగోస్ ఉంటాయి. కొన్ని ఏమో సింపుల్ గా ఉంటాయి, కొన్ని ఏమో కాంప్లికేటెడ్ గా ఉంటాయి, కొన్ని ఏమో సింబాలిక్ ఉంటాయి, కొన్ని లోగోస్ ఏమో చూస్తే ఆ కంపెనీ గురించి మొత్తం అర్థమవుతుంది లోగో ఉన్నాయి. సో అవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్. సో అవన్నిటిని ఫస్ట్ ఎట్లా డ్రా చేయాలో మనం పెన్సిల్ బట్టి మన బుక్ లో డ్రా చేసుకొని, మనం ఏదైతే మన మైండ్ లో ఉందో అదంతా డ్రా చేసుకొని మనము సాఫ్ట్వేర్ లో ఎక్స్ప్లోర్ చేయొచ్చు. డ్రా చేస్తే మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. ఓకే, ఈరోజు జరిగిందంతా బేసిక్ క్లాస్, ఏదైతే మనం ఫర్దర్ గా డిజైన్ చేస్తున్నామో దానికి బేసిక్ క్లాస్ ఈరోజు. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా అరుణ్? హలో అరుణ్, ఆర్ యు దేర్? ఓకే, అబ్దుల్? లేదు సార్, ఏం లేవు సార్. అర్థమైంది Abdul, you are from? Myself, Sai Krishna Abdul. సార్. మై సెల్ఫ్ అబ్దుల్ జబీర్ సార్, ఐఎమ్ ఫ్రమ్ నెల్లూరు. Nellore. Okay. Arun? నెల్లూరు సార్. Hello, Arun. Are you there? మనం ఒకసారి నార్మల్ గా ఏఐ లా ఏదైతే వర్క్ చేసినామో, ఇల్లుస్ట్రేటర్ ఏదైతే వర్క్ చేసినామో డిఫరెన్సెస్ ఏంటో చూద్దాం.
Are you able to see the screen? Abdul? Yes, sir. ఓకే. ఇక్కడ పిక్చర్ ఏదైతే కనిపిస్తుందో ఆ పిక్చర్ ఏఐ అని ఉంది కదా సింబల్, అది ఇల్లుస్ట్రేటర్ సింబల్. పిఎస్ అంటే ఫోటోషాప్. ఓకే. ఇల్లుస్ట్రేటర్ లో ఏం చేసినాం, కలర్స్ యూజ్ చేసుకొని ఆ పిక్చర్ అనేది ఆ లేడీని డ్రా చేసుకున్నాం. ఇందులో ఇది రియల్ ఇమేజ్ లాగా ఉంటది. ఇది వెక్టార్ బేస్డ్ కాబట్టి ఓన్లీ కలర్స్ యూజ్ చేసుకొని ఆ ఇమేజ్ ని డ్రా చేసుకొని అపీరియన్స్ అనేది వస్తుంది. ఫోటోషాప్ లో రియల్ ఇమేజ్ లాగా మనము డిజిటలైజ్ చేసేసి ఎఫెక్ట్స్ పెట్టుకొని మనము క్రియేటివ్ గా చేస్తాం. ఓకే. దిస్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ఇల్లుస్ట్రేటర్ డిజైన్ అండ్ ఫోటోషాప్ డిజైన్. ఒకటే పిక్చర్ కి 2 డిఫరెన్సెస్. ఓకే. నేను ఇంతకుముందు డిఫరెన్సెస్ చెప్పిన కదా, వెక్టార్ అయింది అనుకో ఎంత జూమ్ చేసినా మనకు ఒక కలరే కనిపిస్తుంది. అదే రాస్టర్ అయితే మనకు పిక్సెల్స్ కనిపిస్తాయి. పిక్సెల్స్ అంటే ఇక్కడ మంకీ సింబల్ చూసుకుంటే మనకు బాక్స్ షేప్ లో కనిపిస్తుంది, పిక్సలేట్ అవుతుంది. అంటే కాంబినేషన్ ఆఫ్ పిక్సెల్స్ తోటి మంకీ అనేది డిజైన్ అవుతుంది, అంటే ఆ ఫామ్ లో కనిపిస్తుంది ఫోటోషాప్ లో. ఓకే. మనము ఎంత జూమ్ చేసుకున్న ఇల్లుస్ట్రేటర్ లా మనకు పిక్సలేట్ అనేది కాదు, సేమ్ కలర్ అనేది కనిపిస్తుంది. అదే మనము ఫోటోషాప్ లో జూమ్ చేస్తే మనకు పిక్సలేట్ అయ్యి ఓన్లీ పిక్సెల్స్ మాత్రమే కనిపిస్తాయి. ఓకే. దిస్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ అడాబ్ ఫోటోషాప్ అండ్ అడాబ్ ఇల్లుస్ట్రేటర్ డిజైన్. ఓకే. ఇంకా డౌట్స్ ఉన్నాయా? ఇన్ఫోగ్రాఫిక్స్ వీడియోస్ ఉంటాయి కదా సార్, అవి ఎలా చేస్తారు? ఇన్ఫోగ్రాఫిక్ వీడియోస్ ఉంటాయి కదా, చిన్న చిన్న వీడియోస్. యానిమేటెడ్ అంటే డిజైన్ లాగా ఫామ్ అవుతుంది కదా, అంతే కదా. నార్మల్ గా ఇన్ఫోగ్రాఫిక్ డిజైన్స్ అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ ఇల్లుస్ట్రేటర్ లో చేసుకుంటారు. ఇప్పుడు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఓపెన్ చేస్తే దాని నేమ్స్ ఎట్లా కనిపిస్తాయి. ఇప్పుడు సపోజ్ కపిల్ అని ఉందనుకో, కే ఫస్ట్ వచ్చి ఏ పై నుంచి వస్తుంది, పీ కిందకి ఎలా వస్తుంది, ఐఎన్ ఒక సైడ్ నుంచి వచ్చి ఎల్ఎన్ ఒక దగ్గర నుంచి వచ్చి ఫామ్ అయ్యి కపిల్ అని ఇట్లా వస్తాయి కదా. అవన్నీ ఏంటంటే డిజైన్స్ మాత్రము ఇల్లుస్ట్రేటర్ లో వేసుకుంటారు. అది యానిమేషన్ అనేది ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో వేస్తారు. ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో ఏంటంటే మన నేమ్ అయినా సరే ఎవరి నేమ్ అయినా సరే మనం ఎట్లా కావాలంటే అట్లా వ్యూ చేయడానికి యానిమేషన్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. కొన్నేమో సర్క్యులర్ ఫామ్ లో వచ్చేసి మనకు నేమ్ అనేది హైలైట్ అవుతుంది. సో ఇన్ఫోగ్రాఫిక్ అయినా కొన్ని వీడియోస్ ఓపెన్ చేస్తే 1 by 1 వచ్చేసి మళ్ళీ డిజైన్ లాగా లాస్ట్ కి స్టేబుల్ అవుతాయి. ఫస్ట్ ఒకటి వస్తుంది, దాని తర్వాత సెకండ్ వన్ వస్తుంది, టోటల్ డిజైన్ మొత్తం వచ్చేసి స్టేబుల్ అవుతుంది. అది ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో యానిమేషన్ చేస్తాం, 2D యానిమేషన్. ఇప్పుడు ఇందులో మొత్తం అంతా డిజైనింగ్ వేసుకుంటాం. ప్రీమియర్ ప్రో లో వీడియో ఎడిటింగ్ చేస్తాం, ఏదైతే మూవీస్ అయినా ఏవైనా కానీ. అండ్ మైక్రోసాఫ్ట్ నార్మల్ సిస్టమ్స్ వచ్చేసి ప్రీమియర్ ప్రో యూజ్ చేస్తారు. మ్యాక్ లో అయితే డిఫరెంట్, మ్యాక్ లో మళ్ళీ యాపిల్ సిస్టమ్స్ లో మళ్ళీ డిఫరెంట్ సాఫ్ట్వేర్ అనేది యూజ్ చేస్తారు. ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఎందుకంటే ఏదైతే యానిమేషన్స్ ఉంటాయో ఎఫెక్ట్స్ ఉంటాయో అన్ని మొత్తం ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లోనే చేస్తారు. అట్లా యానిమేషన్స్ ఇన్ఫోగ్రాఫిక్ అనేది మనము క్రియేట్ చేయవచ్చు, కాకపోతే యానిమేషన్ చేయాలంటే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అనేది యూజ్ చేయాలి. ఇది ఆఫ్టర్ ఎఫెక్ట్స్. దానికి లేయర్స్, కాంపోజిషన్ అవన్నీ డిఫరెంట్ ఉంటాయి. నేను ప్రీవియస్ చేసిన ప్రాజెక్ట్ ఇలా లేవు, నేను అంటే చేసినా కానీ ఇందులో లేవు. 1 by 1 అనేది వస్తుంది. ఆ యానిమేషన్ మొత్తం అందులో చేయవచ్చు, లేకపోతే ఫోన్ లో డిఫరెంట్ అప్లికేషన్స్ ఉంటాయి, అందులో కూడా చేయొచ్చు. నార్మల్ గా మనం ఓన్ గా చేసుకోవాలంటే, పర్టికులర్ గా మనము ప్రాపర్ ప్రాజెక్ట్ లా చేయాలంటే క్లియర్ గా మనం అనుకున్నట్టు ప్రీమియర్ ప్రో లో చేయాలి. ఇప్పుడు యానిమేషన్ కూడా యానిమేషన్ యానిమేషన్ వీడియో ఎడిటింగ్ కిందకి వస్తుంది, విఎఫ్ఎక్స్ కిందకి వస్తుంది. మనం నేర్చుకున్నది యూఐ/యూఎక్స్ మెయిన్ గా. ఫస్ట్ యూఐ డిజైనింగ్ కి కావాల్సిన డిజైనింగ్ మొత్తం గ్రాఫిక్ డిజైన్ నేర్చుకొని ఏది ఎట్లా క్రియేట్ చేయాలనేది అక్కడ ఎలిమెంట్స్ అనేది ఇడికెళ్ళి వాడ కాపీ చేసుకొని పేస్ట్ చేసుకోవచ్చు, అక్కడ కూడా డిజైన్ చేయొచ్చు. ఇక్కడ గ్రాఫిక్ డిజైనింగ్ నేర్చుకుంటాం, యూఐ డిజైనింగ్ నేర్చుకుంటాం, యూఐ/యూఎక్స్ డిజైనింగ్ నేర్చుకుంటాం, డెవలప్మెంట్ నేర్చుకుంటాం. ఇక్కడ అంటే గ్రాఫిక్ డిజైనింగ్ లో ఇల్లుస్ట్రేటర్, ఫోటోషాప్ నేర్చుకుంటాం, యూఐ/యూఎక్స్ డిజైనింగ్ లో అడాబ్ ఎక్స్డీ నేర్చుకుంటాం. ఈ అడాబ్ రిలేటెడ్ అన్ని సాఫ్ట్వేర్ లో ఇంటర్ఫేస్ సేమే ఉంటది, కాకపోతే
వర్కింగ్ అనేది డిఫరెంట్ ఉంటుంది. ఆప్షన్స్ కూడా చేంజ్ ఉంటాయి. దేనికి ఏ రిక్వైర్మెంట్ ఉందో దాని ఆప్షన్స్ అనేది చేంజ్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ ఫిగ్మా. ఫిగ్మా ఎందుకు యూజ్ చేస్తాం? స్క్రీన్స్ డెవలప్ చేసి మనం యూఐ డిజైనింగ్ అనేది చేస్తాం. ఎక్స్ట్రీమ్ ఫిగ్మా అందుకోసమే యూజ్ చేస్తాం. మళ్ళీ తర్వాత కోడింగ్ లో HTML, CSS ఇవన్నీ విజువల్ స్టూడియో కోడ్ ఆర్ డిఫరెంట్ ఏ ప్లాట్ఫామ్ లో కావాలంటే ఆ ప్లాట్ఫామ్ లో మనం కోడింగ్ అనేది నేర్చుకోవచ్చు. ఒకవేళ మనకి ఈజీగా ఉండాలంటే విజువల్ స్టూడియో కోడ్ లో ఆల్రెడీ జనరేటెడ్ కోడ్ ఉంటుంది. ఒకవేళ స్టార్టింగ్ నుంచి ఇన్ డెప్త్ గా నేర్చుకోవాలంటే నోట్ ప్యాడ్ లో ప్రతి ఒక్క కోడ్ టైప్ చేసి అవుట్పుట్ అనేది చూసుకోవాలి. మొత్తం గ్రాఫిక్ డిజైనింగ్ నేర్చుకుంటాం, UX డిజైనింగ్ నేర్చుకుంటాం, డెవలప్మెంట్ నేర్చుకుంటాం. నా ఫోకస్ మొత్తం UX డిజైనింగ్ యాజ్ వెల్ as డెవలప్మెంట్. గ్రాఫిక్ యూజ్ చేసుకుని డిజైనింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. UI లో ఈజీగా అయిపోద్ది, చేసేసుకుంటూ వెళ్ళిపోతాం. మళ్ళీ తర్వాత డెవలప్మెంట్ సైడ్ వచ్చేసి కోడింగ్ అనేది ఉంటుంది. HTML, CSS ఇన్ డెప్త్ ఉంటుంది. తర్వాత జావా స్క్రిప్ట్ కొంచెం, తర్వాత React.js బేసిక్స్ ఉంటుంది, బూట్ స్ట్రాప్ యూజ్ చేస్తాం ఇవన్నిటికి. ఓకే, ఇది మనం నేర్చుకున్నాం. ఫస్ట్ మొత్తం డిజైనింగ్ ఉంటుంది కంప్లీట్ గా, లాస్ట్ కోడింగ్ వస్తుంది. కోడింగ్ అనేది ప్యారలల్ గా స్టార్ట్ చేస్తుంది. బేసిక్స్ ఎందుకంటే మనం UX డిజైనింగ్ చేసుకుంటున్నాం కాబట్టి మెయిన్ ఫోకస్ అంతా అదే. React.js బేసిక్స్, లేకపోతే మళ్ళీ డెవలపర్ కోర్స్ అయిపోద్ది. ఫ్రంట్ అండ్ డెవలపర్ ఇన్ డెప్త్ గా అవుతుంది. ఫ్రంట్ అండ్ డెవలపర్ ఇన్ డెప్త్ గా చెప్తే 4 to 6 months పడుతుంది మళ్ళీ. సో మనకి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో దీని డిజైనింగ్ కి HTML, CSS కంప్లీట్ గా వస్తుంది. జావా స్క్రిప్ట్ కూడా కవర్ అయిపోద్ది, బూట్ స్ట్రాప్ కవర్ అవుతుంది, React.js మాత్రం బేసిక్ కవర్. ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో జస్ట్ అంతే, మనకు రిక్వైర్మెంట్ బట్టి మొత్తం దాని. ఓకే, మీ ఇద్దరికి మన డౌట్స్ ఉన్నాయి అరుణ్ అండ్ అబ్దుల్? కోర్స్ గురించి కానీ ఇందులో ఏమేమి నేర్చుకుంటామని ఇంకేమన్నా తెలుసుకోవాలనుకుంటే అడుగు, చెప్తా. లేదు యాక్చువల్ గా ఇది గ్రాఫిక్ డిజైనింగ్ అండ్ UX కి ఏమన్నా డిఫరెన్స్ ఏంటి సార్ రెండింటికి? డిఫరెన్స్ ఏంటంటే గ్రాఫిక్ డిజైనింగ్ వచ్చేసి ఓన్లీ డిజైనర్ ఏదైతే ఫోటోస్ కానీ పోస్టర్స్ కానీ ఓన్లీ అవే చేస్తారు. UI డిజైనర్ ఏంటంటే అప్లికేషన్ డిజైన్ చేస్తారు. వెబ్సైట్స్ అండ్ అప్లికేషన్స్ ఏది చేయాలన్నా కానీ UI డిజైనర్ అనేది ఇంపార్టెంట్. ఫర్ సపోజ్ ఈ కోర్స్ నేర్చుకుంటే ఏమేమి ఫస్ట్ మెయిన్ గా గ్రాఫిక్ డిజైనింగ్ UI డిజైనింగ్ కి డిఫరెన్స్ ఏంటంటే గ్రాఫిక్ డిజైన్ లో మనం ఓన్లీ ఇమేజ్ ఎట్లా డెవలప్ చేయాలి, ఇమేజ్ ఎట్లా డిజైన్ చేయాలి, లోగో ఎట్లా డిజైన్ చేసుకోవాలి, ఇమేజ్ ఎట్లా ఎడిట్ చేసుకోవాలో నేర్చుకున్నాం. అదే UI డిజైనింగ్ లో ఒక వెబ్సైట్ కానీ అప్లికేషన్ కానీ డెవలప్ చేసుకుంటే ఎట్లుండాలి, డిజైన్ అనేది ఎట్లుండాలి, ఫాలో కావాలి, అండ్ ఏమేమి లాస్ యూజ్ చేసుకోవాలి, ఎట్లా రీసెర్చ్ చేసుకోవాలి. నీ ఓన్ గా ఒక అప్లికేషన్ క్రియేట్ చేసుకుంటే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నావు అనుకో, దాని రిలేటెడ్ అప్లికేషన్ ఎట్లా ఉండాలి అండ్ డిజైనింగ్ మొత్తం అంతా నీ ఓన్ గా చేసేసుకొని త్రూ కోడింగ్ నువ్వు డెవలప్మెంట్ అనేది చేసుకోవచ్చు. మెయిన్ గా 3 parts గా డివైడ్ అయ్యి మనం నేర్చుకుంటాం. ఫస్ట్ గ్రాఫిక్ డిజైనింగ్ రిలేటెడ్ గ్రాఫిక్ నేర్చుకుంటున్నాం, ఇమేజ్ ఎడిటింగ్ కి, లోగోస్ కి కానీ దేనికైనా కానీ. మళ్ళీ తర్వాత నెక్స్ట్ UI ఏమో యూజర్ ఇంటర్ఫేస్ డిజైనింగ్, ఏదైతే మనం కనిపిస్తుందో వెబ్సైట్స్ మనం యూజ్ చేస్తున్నామో ఇన్స్టాగ్రామ్ ఏదైనా కానీ అప్లికేషన్స్ అనే డిజైన్స్ అనేది ఏదైతే కనిపిస్తుందో అది UI డిజైనర్ క్రియేట్ చేస్తారో. రిక్వైర్మెంట్స్ ఏమేంటి అంటే UX రీసెర్చ్ చేసి క్లయింట్ కి ఏం రిక్వైర్మెంట్, యూజర్స్ ఎట్లా ఏ పర్సెప్షన్ ఉన్నారో వాళ్ళు ఏమేమి యూజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ప్రీవియస్ గా ఇన్స్టాగ్రామ్ లో చూసుకుంటే రీల్స్ లేవు. టిక్ టాక్ బ్యాన్ చేసిన తర్వాత వీళ్ళు దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని రీల్స్ అనే ఒక ఆప్షన్ యూజ్ చేసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసింది ఇండైరెక్ట్ గా. ఓకే, అట్లా అది ఆ రీల్ అనేది ఎట్లా ఇంటర్ఫేస్ ఎట్లా కనిపించాలి, మనకు రైట్ సైడ్ లో లైక్ ఆప్షన్, డిస్లైక్, కామెంట్, షేర్, రీమిక్స్, కింద మ్యూజిక్ ఏ మ్యూజిక్ యూజ్ చేసి ఎవరిది తీసుకున్నారు అనేది మొత్తం క్లియర్ గా కనిపిస్తుంది. అదంతా యూజర్ ఇంటర్ఫేస్ మనం క్రియేట్ చేస్తాం. ఇన్స్టాగ్రామ్ మొత్తం మనం క్లోన్ చేయొచ్చు, అంటే ఏది క్లిక్ చేస్తే ఏమవుతుంది, మనం ఇప్పుడు ప్రొఫైల్ పైన క్లిక్ చేస్తే ప్రొఫైల్ లేఅవుట్ ఓపెన్ అవుతుంది. అవన్నీ లేఅవుట్స్ అన్ని మనం క్రియేట్ చేయాలి, ప్రతి ఒక్క స్క్రీన్ మనం క్రియేట్ చేయాలి UI డిజైనింగ్ లో. ఓకే, క్లియర్? ఓకే సార్. సార్ ఇంకోటి ఇది UX డిజైన్ అండ్ UX డెవలపర్. UX డిజైనర్ అంటే మనం ఓన్లీ డిజైనింగ్ చేస్తాం. ఏదైతే ఇప్పుడు అప్లికేషన్ ఉందో, ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఒక అప్లికేషన్ ఉంది, నేను ఒక ర్యాపిడో లాగా ఒక సర్వీస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. నేను UI డిజైనర్ అడిగినా, నాకు ఇట్లా రిక్వైర్మెంట్ ఉంది, నేను ఓన్లీ 3-wheeler ఒకటే ప్రిఫరెన్స్, నాది ఓన్లీ ఆటోనే, నాకు డిజైన్ చేసి ఇవ్వమంటే నువ్వు దాని రిలేటెడ్ మొత్తం అప్లికేషన్ ఎట్లుంటుందో మొత్తం నువ్వు డిజైన్ చేసి ఇస్తావు. కాకపోతే డెవలప్మెంట్ ఏదైతే చేస్తారో అప్లికేషన్ కానీ వెబ్సైట్ కానీ అది డెవలపర్ చేస్తారు. ఓన్లీ జస్ట్ డిజైన్ చేసి స్క్రీన్స్ ఎట్లా కనిపిస్తే ఏది క్లిక్ చేసి ఎలా పోతుంది, ఎట్లా నావిగేట్ అయితే స్క్రీన్స్ మొత్తం నువ్వు క్రియేట్ చేసి ఇస్తే డెవలపర్ డెవలప్ చేసి ఇస్తారు కోడింగ్ యూజ్ చేసి. ఓకేనా? ఒకవేళ డెవలపర్ అయింది అనుకో, UX డెవలపర్ అయితే
మనమే డిజైన్ చేసుకొని మనమే డెవలప్ చేసుకోవాలి. డెవలపర్ అయితే 2 డిజైనింగ్ ప్లస్ కోడింగ్ వచ్చిన వాళ్ళని యూఐఎక్స్ డెవలపర్ అంటారు. యూఐఎక్స్ యూఐ డిజైనర్ అంటే ఓన్లీ డిజైనింగ్ చేస్తారు. యూఎక్స్ రీసెర్చర్ అంటే ఓన్లీ రీసెర్చ్ చేస్తారు. యూజర్ పర్సెప్షన్ లా ఏమేమి రిక్వైర్. ఇప్పుడు ప్రోడక్ట్ డిజైనర్ అనుకో, కొత్త ప్రోడక్ట్స్ ని మనం డిజైన్ చేయాలి. సో ఓన్లీ డిజైనింగ్. మన డెవలపర్ దాని కిందికి రాము. ఓన్లీ మన రోల్ ఏందో మనం దానిపైన ఫోకస్ చేస్తాం. ఓకే 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 సార్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా? క్లియర్. ఈరోజు మొత్తం అంతా ఇంట్రడక్షన్ నేర్చుకున్నాం. సో రేపటి క్లాస్ గురించి రేపు చెప్పేస్తాం. ఓకే, we will wind up the session. Every day 11 o'clock exact start అయితే జాయిన్ అయ్యి రెడీగా ఉండండి. ఓకే 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 సార్, ఓకే, థ్యాంక్ యూ అరుణ్. థ్యాంక్ యూ సార్.